మేధ మెడికల్ కాలేజ్ గేటు దగ్గర నడుచుకుంటూ వస్తోంది. ఆమె ముఖంలో ఒక విధమైన భావోద్వేగం ఉంది. సంతోషం, కొంచెం ఆందోళన కలగలిపి. ఇంటర్మీడియట్ తర్వాత మెడికల్ సీటు కోసం ఎన్నో కలలు కన్నాను. ఎట్టకేలకు నా కష్టం ఫలించింది. హైదరాబాద్లోని ఈ ప్రతిష్టాత్మక కాలేజీలో నాకు సీటు వచ్చింది. ఒక కొత్త ప్రయాణం ప్రారంభం కాబోతోంది అనుకుంటూ మేధ కాలేజ్ బయటికి వస్తుంది. అంజలిని చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె కళ్ళల్లో షాక్ కనిపిస్తుంది. అంజలి, మేధ ఇంటర్మీడియట్ స్నేహితురాలు. వారు ఒంగోలులో కలిసి చదువుకున్నారు. అంజలిని అక్కడ చూస్తానని తను అనుకోలేదు. మేధ మరియు అంజలి విడదీయరాని స్నేహితులు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. చదువులో, ఆటల్లో, కష్టసుఖాల్లో, ప్రతి విషయంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు. అంజలి చాలా మంచిది, అందంగా, తెలివిగా ఉండేది. మేధకి మెడికల్ సీట్ వచ్చింది, కానీ అంజలికి రాలేదు. మేధ చాలా బాధపడింది. ఆమెకు ఫోన్ చేసింది, మెసేజ్లు పెట్టింది, కానీ ఆమె స్పందించలేదు. మేధకి ఏం చేయాలో తెలియలేదు. గతం గుర్తు చేసుకుంటూ మేధ అంజలిని పలకరించింది. సంభాషణ కొంచెం ఇబ్బందిగా సాగింది. మేధ: అంజలి, నువ్వా? ఇక్కడ ఏం చేస్తున్నావు? అంజలి: హాయ్ మేధ, నేను ఇక్కడే ఉంటున్నాను, బయోటెక్నాలజీ చదువుతున్నాను అంది ముక్తసరిగా. మేధ: బాగున్నావా? నా మెసేజ్లకు ఎందుకు రిప్లై ఇవ్వలేదు? అంజలి: అది నీకు సీటు వచ్చిందని తెలిసింది, నాకు రాలేదు, అందుకే. మేధ: అంతేనా? అందుకేనా నాతో మాట్లాడడం మానేశావు? ఆ సమాధానం విని మేధకి ఇంకా మాట రాలేదు. చాలా బాధగా అనిపించింది. అంజలి తనను ఇంత తేలిగ్గా వదిలివేస్తుందని ఆమె ఊహించలేదు. మేధ తన స్నేహాన్ని చాలా పవిత్రంగా భావించింది, కానీ అంజలికి అది అంత ముఖ్యమైనది కాదని తెలిసింది. అంటే ఫ్రెండ్కి సీటు వచ్చి తనకు రాకపోతే స్నేహాన్ని వదులుకుంటారా అనిపించింది. ఆ స్నేహానికి అర్థం లేదనిపించింది. ఈ సంఘటన గతం జ్ఞాపకాల మధ్య తనని ఒంటరిగా నిలబడేలా చేసింది. తన చేతిలో నిశ్శబ్దంగా ఉన్న మెడికల్ పుస్తకాన్ని చూసి ఏ విధమైన పఠనం పూరించలేని వెలితిగా అనిపించింది. తాను ఎంచుకున్న పుస్తకం ఇప్పుడు తన చేతుల్లో బరువుగా అనిపించింది. వేడుకకు చిహ్నంగా కాదు, కోల్పోయిన స్నేహానికి చిహ్నంగా. ఈ అనుభవం మేధని కుంగతీసింది, కానీ జీవితంలో ముందుకు సాగడానికి ఒక పాఠం నేర్పింది. ప్రతి వ్యక్తి ఒక విషయాన్ని వేరే కోణం నుండి చూస్తాడు. మనల్ని నిజంగా ప్రేమించే, గౌరవించే వారితోనే మనం స్నేహం చేయాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు సంతోషం. కానీ మనం ఎప్పుడూ ఆశను కోల్పోకూడదు. మనల్ని నమ్మే, ప్రేమించే వ్యక్తులతో కలిసి ముందుకు సాగాలి. మేధ కొత్త ఆశలతో, నమ్మకంతో ముందుకు సాగాలని నిశ్చయించుకుంది.